అంటే పుట్టపెట్టేటువంటి చీమకి ఇంట్లో ఉన్న కొడుక్కి తేడా ఏముందండి? తండ్రిని చూడకపోయాక తల్లిని చూడకపోయాక తల్లి తండ్రిని కాదండి. సంసారం ఉన్నాక చూడవలసింది ఎంతమందినో అనుబంధాలు, ఎంతమందితో ఉండాలో, ఎవరితో తగాదా పెట్టుకోకూడదో వ్యాసుడు శాంతి పర్వంలో చెబుతాడు. అద్భుతమైన వాడు. మనం శాంతిమయ జీవితాలను గడపాలంటే కేవలం భార్యాభర్త, కేవలం పిల్లలు సరిపోదమ్మా. మాతా పితృభ్యాం జామీభి భ్రాత్ర పుత్రేణ భార్యయా దుహిత్ర దాసవర్గేణ వివాదం న సమాచరేత్. ఎవరితో తగాదా పెట్టుకోకూడదో, ఎవరిని పోషించాలో స్పష్టంగా చెబుతున్నాడు. మాతా పితృభ్యాం దాంపత్యమైంది, పెళ్ళి అయిందంటే ఖచ్చితంగా మాతా పితృభ్యాం తల్లిదండ్రులని పోషించి తీరవలసిందే. పెళ్లి చూపుల్లో ఎవరైనా మీ అమ్మ నాన్న మీతోనే ఉంటారంటే గోం మీద కొట్టి తర్వాత మాట్లాడండి. ఆ ప్రశ్న వేయకూడదు. అసలు బుద్ధి ఉందా లేదా? మా అమ్మ నాన్న నాతో ఉండకపోతే ఎవరితో ఉంటారు? ఆ ప్రశ్న ఏంటి అసలు? అవతలబో. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారులుగా ఉండిపోతామమ్మా. తల్లిదండ్రులను అంగీకరిస్తేనే పెళ్లి చేసుకుంటాం, అనుమానం ఏం లేదు ఇక్కడ. లేకపోతే సంసారాలే అనవసరం. మన తల్లిదండ్రులను అంగీకరించిన వాళ్ళు మనకెందుకంటే, వాళ్ళు లేకుండా మనం వచ్చాము భూమి మీదకి. ఇక్కడ ఈ బోడి సంసారం అక్కలేదు. యథావ లైంగిక అవసరాలు తీసుకోవడం కోసం పెళ్ళి అవసరం లేదమ్మా. ఎలాగైనా బతకచ్చు. దానికోసం కాదు హిందూ ధర్మంలో పెళ్ళి అనేది. లైంగికంతో సహా, పుత్రులు సహా, బంధువులు సహా ఒక అపూర్వమైన ధర్మబంధం కోసం హిందూ ధర్మం పెట్టారు ఇక్కడ. దాని వేళ ఏమైపోయింది? చెట్టు పిట్టల కంటే అన్యాయంగా తయారయ్యాము. ఈ షరతులు పెడతారా? వాళ్ళు ఉండడానికి వీళ్ళు, అవసరం నువ్వే ఉండడానికి వీళ్ళ వెళ్ళిపో. ఉండొచ్చు, ధైర్యంగానే ఉండొచ్చు, ఏం పర్వాలా. బోల్డ్ మంది బ్రహ్మచారులు ఉన్నారు దేశంలో, ఆడామగా కూడా ఉన్నారు. అందరిలోనూ ఉన్నారని మనకి ధైర్యం లేదు ఇక్కడ. పెళ్ళి అవ్వకపోతే ఏమిటంటే నష్టం? బోల్డ్ మందికి అవ్వలేదండి. ఏమిటి నష్టం అవ్వకపోతే? బానిసలు అయిపోతామో. భార్య అయినా భర్త అయినా బానిస ఎందుకు అవ్వాలి? ధర్మానికి కట్టుబడి ఉండాలి. బానిస ఎందుకు అవ్వాలండి? వాళ్ళు ఎవరండి షరతులు పెట్టడానికి? ఒప్పుకోం, కుదరదు. ఎంతకాలం ఉంటారు? ఖచ్చితంగా దారికి వస్తారు. మాతాపితృభ్యాం తల్లిదండ్రులను పోషించవలసింది. ఇంకో మాట జామీభిహి. ఆశ్చర్యకరమైన మాట ఇది. జామీభిహి అంటే మన బంధువుల్లో అనాథలైన స్త్రీలు ఉంటే వారిని దంపతులు పోషించాలి. జామీభిహి అంటే అర్థం అది. అనాథ స్త్రీలు ఎవరండి? అనాథ స్త్రీలు ఎవరో ఒక వితంతు ఉంటుంది. ఆవిడ భార్యకో భర్తకో మేనత్త కావచ్చు. భార్యకు కావచ్చు, భర్తకు కావచ్చు. ఆవిడ పిల్లలు లేరు, వితంతువు కదా. పైగా పూర్వకాలం బాల వితంతువులు ఉండేవారు. సమస్య 9 ఏళ్లకో 10 ఏళ్లకో భర్త పోతాడండి, ఇంక మళ్ళీ వేరే పెళ్లి సమస్య లేదు. వాళ్ళు అలాగే ఉండేవారు. వాళ్ళ మేనల్లుల్లో వాళ్ళ దూరపు చుట్టాలు ఎవరో వారిని చూశారండి, లేకపోతే ఎలా ఉంటారు? నేను మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు విచిత్రమైన కథ విని ఆ ఇంటికి దండం పెట్టుకుని వచ్చా. రాణి సుబ్బయ్య దీక్షితులు గారిని, మా మిత్రుడు ఆయన కరోనాలో పోయాడు. ఆ ఇంట్లో ఆయన సంస్మరణార్థం సభ జరిగితే అక్కడ ప్రసంగానికి వెళ్ళి అక్కడే కాదంబరి కావ్యం మీద మాట్లాడాను. ఆ ఇంట్లో విన్నది ఏమిటంటే, ఈ దీక్షితులు గారి భార్యకు మేనత్తు ఉండేది. ఆవిడ బాలవితంతు. వీళ్ళకి పెళ్ళయ్యే సమయానికి తర్వాత ఎప్పుడు ఆవిడ అలా ఒంటరిగా ఉంటూ బతుకుతుంది. బాగా ఏమన్నాడు, ఎక్కడో ఏముంటుంది, ఆవిడ ఒక్కత్తి మన ఇంటికి రమ్మని ఇంట్లో పెట్టుకున్నాడు. భార్య మేనత్తని, తన మేనత్త కాదు. ఆవిడ అడిగితే, అయ్యో నీకైతే ఒకటి నాకైతే ఒకటి దయసుకురా ఇంట్లో పెట్టుకుని ఓ గదిలో ఆవిడ పెట్టారు. వాళ్ళ అమ్మగారిని చూసినట్టు చూసుకున్నారు. 80 ఏళ్ళు బతికింది ఆవిడ. విచిత్రం ఏంటంటే ఆ అనుబంధం చూడండి. ఈ దంపతులు ఆవిడని 80 ఏళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ అనుబంధం ఎంత గొప్పదంటే, ఈ దీక్షితులు గారు మొన్న కరోనా సమయంలో పోయాడు పాపం, ఇబ్బంది వచ్చి. ఆయన్ని ఆసుపత్రికి తీసుకెడుతుంటే మేడమెట్లు దించి ఆసుపత్రికి తీసుకెడుతుంటే, ఏమిటి వాడికి ఏమైంది అని అడిగింది పాపం ఆ ముసలావిడ. కరోనా వచ్చింది తీసుకెడుతున్నాం. అవునా, నాకు వచ్చినా బాగుండేది, వాడికి వచ్చింది పాపం అందుటండి. ఈయన ఆసుపత్రికి వెళ్ళాడు. ఆసుపత్రిలో ఆయన పోయాడు. ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు పోయిందండి. అది ప్రాణబంధం, అది ప్రాణబంధం. నేను విని ఆశ్చర్యపోయి, ఆ దీక్షితులు గారు లేకపోయినా వాళ్ళ భార్య కాళ్ళకి దండం పెట్టి వచ్చాను నేను. మీ భర్త లేరమ్మా, మీరే భర్త అయినా భార్య అయినా మీకు నమస్కారం చేస్తున్నాను, ఆవిడకి పాదాభివందనం చేసి వచ్చాను నేను. ఇది దాంపత్యం. భార్య మేనత్తని భర్త మేనత్తని చూస్తున్నారండి, తల్లిదండ్రులను చూడడం అంటే ఎలాగండి? జామీభిహి స్పష్టంగా చెప్పాడు వ్యాసభారతంలో శాంతి పర్వంలో. అనాథలైన స్త్రీలు ఇరుపక్షాల్లో ఎవరున్నా సరే పోషించాలి. గవర్నమెంట్ పింఛన్ ఇవ్వడం ఏంటండి, మనకు అవమానం కదా. వితంతు పింఛన్ పథకం అవమానం అండి. మన వితంతువుల్లో మనం చూసుకోలేమండి, వారి ఇవ్వడం ఏంటండి? ఎంతమందికి ఇస్తారు ఆలోచించండి. ఎంతమందికి ఇస్తారు? ఒక కుటుంబానికి సంబంధించిన వితంతువులు ఎంతమంది, ఒకరో ఇద్దరో ఉంటారు. ఈ కుటుంబం వాళ్ళు చూసుకోలేరా? గవర్నమెంట్ పింఛన ఇంత చేసి ఎంత ఇస్తారండి? 2000 3000, దాంతో వెళ్ళిపోతుందా? అదే మనం చూసుకుంటే మన ఇంట్లో తల్లులను చూసినట్టే తండ్రులను చూసినట్టే గౌరవంగా చూస్తాం. అసలు ఈ స్వార్థం ఎలా ప్రవేశించిందండి జాతిలో? సర్వం త్యాగం చేసేటువంటి భారత జాతిలో, పరాయి వాళ్ళ కోసం కూడా ప్రాణత్యాగాలు చేసేటువంటి జాతిలో సొంత మనుషులను కూడా చూడని దరిద్రం ఎందుకు వచ్చిందమ్మా ఈ దేశానికి?
ఒక మనిషి ప్రాణాలు కాపాడటం కోసం రంతిదేవుడు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడే, ఒక గోవు ప్రాణాలు కాపాడటం కోసం దిలీప్ చక్రవర్తి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడే, ఒక పావురం ప్రాణాలు కాపాడటం కోసం నా దేశాన్ని పాలించిన శివు చక్రవర్తి ప్రాణత్యాగానికి సిద్ధపడి తొడమాంసం కోసి ఇచ్చాడే, ఒక పాము ప్రాణాలు కాపాడటం కోసం ఈ దేశాన్ని పాలించిన విద్యాధర చక్రవర్తి ఒక విషపురుగు ప్రాణాలు కాపాడడానికి ప్రాణత్యాగం చేశాడే. అయిన మనుషుల్ని ఎందుకు కాపాడుకోలేకపోతున్నామండి? ఆలోచింతురుగాక మీరలు, ఆలోచింతురుగాక మీరలు. వీళ్ళంతా మహారాజులు. నేను చెప్పిన వాళ్ళు ఎవరు మామూలు మనుషులు కాదు, దేశాన్ని పాలించిన మహారాజులు. పిట్ట కోసం, పాము కోసం, ఆవు కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. మనం మనుషులకు సేవ చేయలేకపోతున్నాం. మనం పిట్టల కంటే అన్యాయంగా చూస్తున్నాం మనుషుల్ని. వీళ్ళు అక్కర్లేదు, వాళ్ళు అక్కర్లేదు. జామీభికి అంతేకాదు, భ్రాత్ర అన్నదమ్ములతో కానీ, అన్నదమ్ముల్లో ఒకవేళ అనాథలైన వాళ్ళు ఉంటారు, తీసుకోవాలి. అటు ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు. పుత్రేణ, పుత్రుడితో కూడా తగాదా పడద్దు. ఎందుకంటే అనవసరంగా ఇంటి గుట్టంతా బయటపడుతుంది. సర్దేసుకో, ఏదో రకంగా సర్దుకో, కోర్టుకి వెళ్ళే పని లేదు. భార్యయా, ఇప్పుడు భార్యతోనే పడట్లేదు, భర్తతోనే పడట్లా. ఇది లేని విషయాలన్నీ బయటకు వస్తున్నాయి పరమ అసహ్యకరంగా. ఇంటి గుట్టు రట్ట అయ్యే వరకే. రట్టయిన తర్వాత ఏమవుతుందంటే, అందుకే ఇంటి గుట్టే రట్ట అయితే ఒకటే మంత్రం, అవతల వాళ్ళని వాగని మనం మాట్లాడడం, మౌనంగా ఉంటాం, అంతే లెక్క. మౌనమే దానికి సరైన. భగవంతుడు నిర్ణయిస్తాడు, ఏం పర్వాలా. ఇద్దరు వాగి డమడమా కొట్టుకుని గొడవ చేసుకోకరు. ఇక్కడికే కొంత పెంట అయింది. రెండో వాళ్ళు నోరు మూసుకుంటే ఆ పెంట అంతటితో ఆగుతుంది. దానికి అదే అస్త్రం అండి. ఓ కొట్టుకు చావకూడదు. ఇక్కడ టీవీల్లో వాటిలో వదిలేయడమే విషయాన్ని పోనే యథావసంత. మౌనంగా ఉంటే అది సమాధానం చెబుతుంది. ప్రకృతి సమాధానం చెబుతుంది, భగవంతుడు సమాధానం చెబుతాడు. అంతేకాదు, దుహిత్ర, కూతురుతో కూడా తగాదా పనికిరాదు. ఎంత దూరంలో ఉన్నా సరే. దుహిత అన్న మాట చాలా గొప్పదండి. దూరేపి హిత భవతి ఇది దుహిత. ఎంత దూరంలో ఉన్నా తల్లిదండ్రుల క్షేమం కోరుతుంది కాబట్టి కుమార్తె అన్నారమ్మ. అమెరికాలో ఉంటున్నా సరే అమ్మ ఏం చేస్తుందంటే, ఇక్కడ తల్లి లేదనుకోండి, తండ్రి ఒక్కడే ఉంటున్నాడు అనుకోండి, ఇక్కడ కొడుకు కోళ్ళు ఆలోచిస్తారో లేదో తెలియదు. కానీ అక్కడున్న అమ్మాయి, మా నాన్న ఎలా ఉంటున్నాడో, మా అమ్మ ఉంటే దేవుళ్ళ చూసుకునేది, మా అమ్మ లేకుండా పోయింది, ఇక్కడికి వచ్చి తీసుకొద్దామంటే రానంటాడు పెద్ద మనిషి అని కూతురు ఆలోచిస్తుందమ్మా. కూతురు తల్లిదండ్రుల హితాన్ని కొడుకు కంటే ఎక్కువ ఆలోచిస్తుంది, అనుమానం ఏమీ లేదంత. ఎవరిని మనం తక్కువ చేయొద్దండి. కూతుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు ఏ తేడా వద్దు. అందరిలోనూ మానవత్వం ఉంది. ఆ మానవత్వాన్ని మేల్కొల్పడమే ప్రవచనం ఉద్దేశం అమ్మా, వేరే ఉద్దేశమే లేదు, నాకు పక్షపాతమే లేదు. కూతుళ్ళు హితం, సంస్కృతంలోనే చెప్పారు, దూరేపి హితా భవతి. ఎంత దూరంలో ఉన్నా హితం కోరుతుంది దుహిత అని అందుకే అన్నారు. అలాగే దాసవర్గేణ, ఇంట్లో దీర్ఘకాలంగా పనిచేసే నౌకర్లు కొందరు ఉంటారు, వాళ్ళతో కూడా తగాదా పడద్దు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే మన ఇంట్లో రహస్యాలు చాలా తెలిసిపోయాయి. వాడితో గొడవ పడ్డామనక, అయ్యి బాబు నీకేం తెలుసు అయ్యగారి గురించి వాడు ఊళ్ళో చాటింపేస్తాడు. అందుకని లెట్ హిమ్ కంటిన్యూ. వాడు ఏం చేసినా వాడినే కొనసాగించడం మంచిది. ఒక మొట్టిగా వేయడం, జీతం తగ్గించడం, కొనసాగించడం. వాడిని తీసేయకూడదు. వాడు బయటికి వెళ్ళి చాలా హడావుడు చేస్తాడు. ఇక్కడ వివాదం నసవాచరేత్, ఎట్టి పరిస్థితిలో వాళ్ళతో తగాదా పడొద్దన్నారు. ఇంకా 1-2 మాటలు చెప్పుకొని 10 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. ఇప్పుడు ఇంకో గొప్ప మాట, బంధాలు నిలబడడానికి ఎన్ని ఉపాయాలు చెప్పాలో అన్నీ చెప్పుకున్నాం మనం. ఒకవేళ నిలబడకపోతే అది కూడా చెబుతుంది వేదాంతం. నువ్వెంత ప్రయత్నం చేసినా భార్య నీతో కలిసి రాకపోతే, భర్త నీతో కలిసి రాకపోతే, పిల్లలు లేకపోతే, ఇప్పుడు పిల్లలు ఉంటే చూస్తారు చూడరు అని మాట్లాడుకుంటున్నావు, అసలు లేని వాళ్ళ సంగతి ఏమిటి? పిల్లలు లేకపోతే, నాన్న వాళ్ళు ఎవరూ లేకపోతే, అయినా మన వ్యాస భారతం మనకి ధైర్యం చెబుతోంది, ఏం భయపడక్కర్లేదు. ఆత్మన్యేవాత్మనా జాతః, వ్యాసభారతం శాంతి పర్వంలో పితాపుత్ర సంవాదం అని ఉంటుంది. ఒక ఋషికి ఆయన కుమారుడికి జరుగుతుంది. ఆ ఋషి కుమారుడిని పెళ్లి చేసుకోని ఆయన అంటాడు. వాడికేదో ఒక 20 ఏళ్ళు వచ్చాయి, పెళ్లి చేసుకో అన్నాడు. కొడుక్కి అప్పటికే బ్రహ్మజ్ఞానం వంట పట్టింది. నాన్నగారు నన్ను రొంపులోకి దింపకండి, నేను పెళ్లి చేసుకోను, నేను ఏదో ఉంటాను, మీరు ఉన్నంతకాలం మిమ్మల్ని చూస్తాను, నేను తపస్సు చేసుకుంటాను, నన్ను లేదయ్యా అది గృహస్థు ధర్మమయ్యా, నేను చేసుకోబట్టే కదా నువ్వు పుట్టావు, నువ్వు కూడా చేసుకోవయ్యా. తండ్రిగా చెప్పాలి కదా, తండ్రి సన్యాసం పుచ్చుకోమని ఎలా చెబుతాడు? ఆయన ధర్మం ఆయన చెబితే కొడుకు వాదిస్తాడు, మౌనం వినయంగానే వాదిస్తాడు. నాకు ఆ దృష్టి లేదు, బ్రహ్మజ్ఞానం కలిగింది మీ దయ వల్ల, అంతా ఒక్కటే అని నాకు అర్థమవుతుంది, నన్ను పెళ్లి చేసుకోమని ఎందుకంటారంటే తండ్రి అంటాడు, సంతానం కలగాలి కదయ్యా,
వంశం ఉద్ధరించబడాలి కదా, అప్పుడు నీకు సద్గతులు కలుగుతాయి కదా, నీ వల్ల నాకు సద్గతులు కలుగుతాయి కదా, ఇదంతా పురాణాల్లో ఉంది కదా అంటే ఆ కొడుకు అంటాడండి, తండ్రి కూడా ఆశ్చర్యపడే విధంగా, తండ్రి నాకు ఉపనిషత్తులు చెప్పారు, మీరు ఎక్కడైనా మనిషి గతి సంతానం మీద ఆధారపడి ఉంటుందని చెప్పారా? పురాణ కథలు పట్టుకుని మాట్లాడతారు ఏమిటండి? మీరు ఉపనిషత్తులు కూడా చెప్పారు కదా, మనిషి ఎలా పుడుతున్నాడు? ఆత్మన్యేవాత్మనా జాతక ఆత్మనిష్టో అప్రజప్పితక, ఆత్మన్యేవాత్మనా జాతక ఆత్మనిష్టో అప్రజప్పితక, ఆత్మయజ్ఞో భవిష్యామి ఆత్మయజ్ఞో భవిష్యామి నమాం తారయతి ప్రజా. సంతానం లేని వాళ్ళందరి కోసం చెబుతున్నానమ్మా, ఎక్కడా దుఃఖపడకండి, అమితమైన ధైర్యంతో ఉండండి. మీకు తర్వాత కలిగే సద్గతులకి ఈ సంతానం లేకపోవడం కారణమే కాదు. అనవసరపు కంగారు పెట్టుకోకండి. ఏ శాస్త్రం చెప్పరా? సంతానం లేకపోతే దేవతలతో సమానం అని అడిగితే మన దేవతలకు ఎవరికి సంతానం లేదు చూపించండి కావాలంటే. వినాయకుడు కానీ కుమారస్వామి కానీ పార్వతీదేవి ఏ ఆసుపత్రిలోనూ పురుగు డోసుకుని కనలేదు, ఆరోగ్యశ్రీ పథకం ఏం లేదు అక్కడ. సంకల్పాత్మకమైన సంతానం అంటారు వాటిని. వాళ్ళు సంకల్పించారు, పుట్టారంతే. వాళ్ళు గర్భంలో ధరించలేదు. లక్ష్మీదేవికి మన్మధుడు ఎక్కడ, ఏ ఆసుపత్రిలో? అది భావం, ఐడియాలజికల్. నారదుడు బ్రహ్మదేవుడికి పుట్టాడు. ఎలా పుట్టాడు? బ్రహ్మదేవుడు ఇలా కూర్చుని నాకు సన్యాసి ఒక మహర్షి అయినటువంటి కుమారుడు కలగాలి, ఎదురుగా వచ్చాడు. దాని సంకల్పం. ఇది అబద్ధం కాదండి, లాజికల్. దాన్ని రుజువు చేస్తా. కృతయుగంలో సంకల్పం వల్లనే సంతానం కలిగేవారు. త్రేతాయుగం దగ్గరికి వచ్చేసరికి ధర్మం తగ్గింది. సంకల్పం వల్ల కలగదు, సంస్పర్శ వల్ల కలిగేవారు. అంటే ముట్టుకోవాలి, దంపతులు కలవక్కర్లేదు, ముట్టుకుంటే చాలు, చెయ్యి టచ్ చాలు, సంతానం కలిగేవారు. కృతయుగంలో మనస్సంకల్పం, స్త్రీతో పని లేదు, పురుషుడితో పని లేదు, ఎవరో ఒకరు సంకల్పిస్తే చాలు కలిగేవారు. అలా స్త్రీలకే కలిగారు, పురుషులకే కలిగారు. సంకల్పం మాత్రం చేతనే సంతానం కలిగే. తపస్సు సంకల్పం, అది మామూలు విషయం కాదు. అది త్రేతాయుగంలో సంస్పర్శ, కలవక్కలేదు, ముట్టుకుంటే చాలు సంతానం కలిగేవారు. ద్వాపర యుగంలో వచ్చింది దిక్కుమాలిన సంపర్కం, తప్పలేదు. ఇప్పుడు కర్మ ఏమిటో తెలుసా? సంపర్కం వల్ల కూడా కలగట్లేదు. అదే కలియుగం అంటే. అలాగని ఆసుపత్రిలో వెళ్ళామనుకో, సరోగసి 30 లక్షలు అన్నాం. అక్కడ విచిత్రం ఎలా పెడతారో తెలియదు. దాని పేరే సరోగసి, అంటే రోగాలతో కూడింది అని అర్థం. దాని పేరే సరోగసి. వాళ్ళు మాయలో పడుతున్నారు వీళ్ళు. ఇక్కడ ఇప్పుడు సంతానం కలక్కపోతే ఏమైందండి? కలక్కపోతే ఎవరికి ఏమీ కాకుండా ఉండాలంటే ఒక్క మాట చెబుతానమ్మా, ముఖ్యంగా మహిళా లోకానికి నమస్కారం పెట్టి చెబుతున్నా. సంతానం లేని స్త్రీ మీకు కనపడితే అసలు ఆ విషయం ప్రస్తావించకండి. నువ్వు అందంగా ఉన్నావు, చక్కగా ఉన్నావు, నువ్వు చదువుకున్నావు, తెలివితేటలు ఉన్నాయి, ఈ మాటలే చెప్పండి అమ్మా. ఇంకా కలగలేదా అని అడగండి. వ్యాఖ్యానం మారితే వ్యవస్థ మారుతుంది, వ్యాఖ్యానం మారితే వ్యవస్థ మారుతుంది. సంతానం లేకపోతే మగాడైనా బయటికి వెడతాడు కానీ ఆడాళ్ళు బయటికి వెళ్ళలేరమ్మా. చాలా ఇబ్బంది మన సమాజంలో. ఇంకా కడుపున ఒక ఆయగా ఏటికి ఆసేది చెంతగా ఎటు చెట్టు కోసుకొని వెళ్ళి ఇక్కడ ఎదవ మాటలన్నీ. ఇక్కడ నీ గాసేగా 10 గాయలు, కుక్కమూతి పిందెలు. మన దౌర్భాగ్యం, మన బుద్ధి ఎటువంటిది అంటే ఎంతసేపు మనుషులు కనపడగానే లేని దాని గురించి మాట్లాడతామండి. ఉన్నదేం లేదా? ఆవిడ చాలా అందంగా ఉంది, చాలా తెలివితేటలు ఉన్నాయి, చాలా చదువుకుంది, చాలా సంపాదిస్తోంది, ఉద్యోగం చేస్తోంది, భర్తతో హాయిగా కాపురం ఇన్ని గొప్ప గుణాలు ఆవిడలో ఉంటే సంతానం లేని విషయం మాట్లాడతావేటమ్మా? కొంపలంటుకుపోయే. సంతానం ఇచ్చే దోష నీళ్ల మీద మన గతులు ఆధారపడి లేవండి. ఇక్కడ ఋషికుమారుడు చెబుతున్నాడు, ఆత్మన్యేవ ఆత్మనాజాతక, నేను ఆత్మ కారణంగా ఆత్మ నుంచే పుట్టా, ఈ శరీరమే నేను కాదనే విషయం నాకు అర్థమైంది. ఈ శరీరానికి పుట్టే కొడుకు ఎవడంటే గొట్టంగాడు, వాడు ఉంటే ఎంత పోతే ఎంత అన్నాడు. ఇది వేదాంతం. శరీరమే నేను కాదు, దీనికి మళ్ళీ కొడుకేటి ఇక్కడ? ఆత్మన్యేవ ఆత్మనాజాతక. వ్యాసభారతం శాంతి పర్వంలో ఉంటుంది ఈ కథ, పితాపుత్ర సంవాదం. ఆత్మన్యేవ ఆత్మనాజాత, ఆత్మనిష్టగా, నేను ఆత్మనిష్టతోనే ఉంటాను, నాకు సంతానం ఒక్కలా పెళ్ళి వద్దు. అప్రజగా, సంతానం లేకుండానే ఉంటాను. పితక, ఇది సంబోధన తండ్రికి. తండ్రి నేను చెబుతున్నాను వినండి, నేను ఆత్మనిష్టలో ఉంటాను, సంతానం లేకుండానే ఉంటాను, నాకు అసలు పెళ్ళే వద్దు. నేను ఆత్మ నుంచి జన్మించానని నాకు అర్థమైంది, నాకు శరీరమే అక్కర్లేదు, పెళ్ళమో పిల్లలు దేనికంటే పని లేక నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అంతేకాదు ఆత్మయజ్ఞో భవిష్యామి, నిరంతరం ఆత్మయజ్ఞం చేస్తాను, ఆత్మయజ్ఞం ఆత్మనిష్టలోనే ఉంటాను.
నమాం తారయతి ప్రజా, నన్ను తరింపజేయడానికి సంతానం అవసరం ఏమీ లేదు. మనకి సద్గతులు కలగడానికి సంతానం కారణమని చెబితే నమ్మకండి. అది కేవలం కొన్ని పురాణాలలో అందరూ సంతానాన్ని కలగాలని చెప్పిన రోజుల్లో భారతదేశంలో జనాభా 30 కోట్లు మాత్రమే ఉన్నప్పుడు చెప్పిన మాటలు. ఇప్పుడు దేవుడు దయ వల్ల మనందరి నిరంతర కృషి వల్ల 140 కోట్లు అయ్యారు. ఇప్పుడు అక్కర్లేదు, పెద్ద ప్రమాదం ఏం లేదు ఇక్కడ. ఇంకా కష్టపడిపోక్కర్లేదు. ఇక్కడ కష్టపడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అంత పెద్ద ప్రమాదం ఏం లేదు ఇక్కడ. అలాగని ఉండేవాళ్ళని నేను మానేయమని అనట్లా. లేని వాళ్ళు ఎవరూ బాధపడకండి. బ్రహ్మదేవుడికి సంతానం లేదు, విష్ణువుకి సంతానం లేదు, శివుడికి సంతానం లేదు, ఏ దేవతలకి సంతానం లేదు. మనకెందుకంటే దిక్కుమాలిన సంతానం ఇక్కడ. కొంపలు అంటుకుపోయాయి. ఉంటే ఉండనండి, లేతగలేకపోయినాయి. సంతానం లేరు. హాయిగా జల్సా చేయండి, తీర్థయాత్రలన్నీ తిరగండి, ఖుషి మొత్తం ప్రపంచం అంతా తిరగండి, ఆస్తి అంతా దానం ఇచ్చేయండి. అన్ని సద్గతులు మీవే, గొడవలేని వ్యవహారం ఇది. దానం ఇచ్చి పారేయచ్చు. సంతానం ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు. ఈ అదవుల కోసం 200 కోట్లైనా సరిపోవట్లేదు ఇక్కడ. ఇద్దరికే మంగళహారతి. ఇంత ఇచ్చాక మా బాబు నాకు తక్కువ ఇచ్చాడు, ఎవడో ఎక్కువ ఇచ్చాడు ఇక్కడ. ఇటువంటి సంతానం మనకు అవసరమా అండి? అందుకని తండ్రికి ఋషికుమారుడు తండ్రికి చెబుతున్నాడు, నేను నా అంతటి నేను పుట్టాను ఆత్మలో, నాకు ఆత్మజ్ఞానం కలిగింది, నాకు గతి కలిగించడానికి వీడెవడండి ఇక్కడ? వీడెవడో 2 దోషి నీళ్లు పోస్తే నాకు గతి వస్తుందా? అందుకోసం వీడిని గోకాలా, బతిమాలాలా? బాబు 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 కొరువు పెట్టాలి కదా. కొరువు వీడు కాకపోతే ఇంకోటి పెడతాడమ్మా. ఇప్పుడు బతుకుండగానే చాలామంది పెడుతున్నారు కొరువులు, పోయాకెందుకు బతుకుండగానే పెడుతున్నారు. ఈ కొరువు పెట్టడం కోసం కొడుకు కావాలని ఎవడో ఒకటి పెడతాడు. ఆత్మజ్ఞానం పొందడమే చాలా ముఖ్యం. అటువంటి సంసారాలు మనకి ఏర్పడే విధంగా చూసుకుందాం. ఆత్మజ్ఞానం పొందడమే ముఖ్యం. అలాగని సంసారాన్ని అశ్రద్ధ చేయమని కాదు, దానికోసం ఈ ప్రవచనం కాదు. సంసారం యొక్క ప్రయోజనం ఏమిటో ఒక్క పద్యంలో చెప్పి మనం సెలవు తీసుకుందాం. ఆలు మొగలుగోడి రేలు బగలుగోడ అనురాగ గంధమ్మునలదుకొనుడు. ఆలు మగలుగోడి రేలు బగలుగోడ అనురాగ గంధమ్మునలదుకొనుడు. చిన్ని పాపలతోడ చిగురుటాకుల నీడ గుజ్జన గూళ్ళలో కుదురుకొనుడు. చిన్ని పాపలతోడ చిగురుటాకుల నీడ గుజ్జన గూళ్ళలో కుదురుకొనుడు. రాలిపోవక ముందే సోలిపోకుండగా మిగల మృగ్గిన పండ్ల మేలుగనుడు. రాలిపోవక ముందే సోలిపోకుండగా మిగల మృగ్గిన పండ్ల మేలుగనుడు. దారి దానయ్యల దానమ్ములటులుంచి అవసరమునకైనా ఆదుకొనుడు. దారి దానయ్యల దానమ్ములటులుంచి అవసరమునకైన ఆదుకొనుడు. ఇది గృహస్థాశ్రమంబు, ఇది ఈ జగత్తు నిలిచియుండంగ పోసిన నీరు నారు. ఇది గృహస్థాశ్రమంబు, ఇది ఈ జగత్తు నిలిచియుండంగ పోసిన నీరు నారు. ఇది ఏ ఆత్మసాక్షాత్కార పదపదమ్ము, ఇది ఏ ఆత్మసాక్షాత్కార పదపదమ్ము. ఒట్టిద నిజరంగుము మిత్రమా, ఒట్టిద నిజరంగుము కాని పట్టుకొనుము. ఆలు మగలు ఎప్పుడు వయస్సుతో కూడా భేదం లేకుండా 70 ఏళ్ళు వచ్చినా సరే సరసం వాడుకుంటూనే ఉండాలి. సరసానికి ఏమి ఇబ్బంది లేదండి. ఏ వయసు వచ్చినా ఉండొచ్చునమా. పూర్వం మేము చూసేవాళ్ళం 80 ఏళ్ల మొగుడుతో 75 ఏళ్ళ ఆవిడ సరసం ఆడేది, జోకులు వేసేది, ఏదో అనేది. ఆయన అంటావు నువ్వు కాకపోతే ఎవడంటాడు అనేవాడు. చూసాం, అంత సరసంగా ఉండేవారు 80 ఏళ్ల వయస్సులో. అలాగే ఉంటారు. అప్పుడు కూడా భోజనం చేశాక ఆవిడ తాంబూల తమలపాకులు సున్నం రాసేది. ఇప్పుడు వేలికి చిలకలు చుట్టేది. ఇక్కడ 75 ఏళ్ళు ఆవిడ ఉయ్యాల బల్ల మీద కూర్చుండగా ఈ కళ్ళు చూసే పుణ్యం చేసుకున్నాయి. దానికి 80 ఏళ్ళు. నేను శుభ్రంగా భోజనం చేసి ఇలా కూర్చున్నాడు మహారాజులాగా. ఆవిడ వచ్చి తాంబూలం పట్టుకొచ్చి జాగ్రత్తగా తమలపాకులు ఈనెలు తీసి పైన ముచ్చిక తీసి కింద తొడుము తీసి మళ్ళీ కొంచెం సున్నం ఇలా రాసి దాన్ని వేలికి చుట్టి వేలు పెడితే ఈ పెద్ద మనిషి వేలు కొరికేవాడు తమలపాకులు మారేసి. ఎన్నేళ్ళు వచ్చా ఇంకా సరసం పోలే, బాగుంది నువ్వు అంత అందంగా ఉన్నావు అని అనేవాడు. ఈ మాటలు ఈ చెవులతో విన్నామమ్మా, పుణ్యం చేసుకున్నాను నిజంగా. ఏం దాంపత్యం, ఏం దాంపత్యం. ఆవిడికి 75 ఏళ్ళ, ఆయనకి 80 ఏళ్ళ. ఇంటూ ఉయ్యాల బల్ల ఉందా? ఇద్దరు కూర్చున్నంత సరసంగా ఉన్నారా? ఆ ఇళ్లల్లో పుట్టిన వాళ్ళు ఎవరూ సంసారాలు దెబ్బతినేలా చేసుకోలేదమ్మా, ఆనందంగా ఉన్నారు.
అంటే ఎప్పుడు ఆనందంగానే ఉండాలి. అంటే ముందు తమలపాకులు వేసుకోవాలి. వాళ్ళు తమలపాకులు లేవు. ఆంజనేయ స్వామి గుళ్ళో ఉంటాయి తమలపాకులు అండి. బ్రహ్మచారి ఆయనకి ఎందుకు తమలపాకులు? బుద్ధి లేకపోతే సరే. తమలపాకులు ఎక్కడ ఉంటాయంటే ఆంజనేయ స్వామి గుళ్ళో ఉంటాయి. ఆయనకి ఎందుకండి బ్రహ్మచారికి? మనం వేసుకోవాలి మనిషి. అసలు ఇంకో మాట కూడా చెబుతున్నా, సంతానం లేదని బాధపడేవాళ్ళు నిత్యము తమలపాకులు 2 పూట్ల వేసుకోండమ్మా, చాలా ప్రయోజనం ఉంది వాటి వల్ల. హార్మోన్స్ ఇద్దరికీ, స్త్రీ హార్మోన్స్ పురుష హార్మోన్స్ వృద్ధి చెందుతాయి. తమలపాకుల్లో ఆ రహస్యం ఉంది. అందుకది మినప రొట్టి తినాలి, మినప సున్నుండలు తినాలి, మినుముతో చేసిన పదార్థాలు ఇద్దరూ తినాలి, సంతానం కలుగుతుంది. అటువంటి అవకాశం ఉంది. కలకపోతే నా మీద కేసు పెట్టకండి, ఉన్న విషయం ఉన్న శాస్త్రంలో ఉన్న చెబుతున్నా. ఇప్పుడు మినప రొట్టి ఇచ్చుకుని నన్ను కొడితే ఎలాగా? పూర్వం తినేవారు శోభనం గదిలో. మీరు గమనించండి, 4 మినపసునులు పెట్టేవారు, తెల్లారేసరికి మాయం. అందుకే కలిగారు. గుణపాలు లాంటి వాళ్ళు పుట్టారు. ఇప్పుడు గుండు సూదులు పుట్టట్లేదు ఇక్కడ. ఎవరికి తినే ఓపిక లేదా? మినపసును అంటే వాట్ ఈజ్ దట్? మినపసున్ని అంటాడు వీడు. తెలిసి తెచ్చే కదా అదేమిటో. మినపసునులు తినాలి, అది బెల్లం వేయాలి, నెయ్యి వేయాలి, శుభ్రంగా తినాలి. పాలు పెరుగు నెయ్యి మానేశారు. సంతానం ఎలా కలుగుతారండి? తాంబూలం మానేశారు, సరసం లేదు, సంతానం లేదు. చిన్ని పాపలతోడ చిగురుటాకుల నీడ గుజ్జన గుళ్ళలో కుదురుకొనడు. పిల్లలతో ఆడుకోవడం, పిల్లలతో మాట్లాడడం, పిల్లలతో గడపడం మన ఉద్యోగాల కంటే, మన సంపాదన కంటే, మన చదువుల కంటే చాలా ముఖ్యమైన విషయం అండి. అది గమనిస్తేనే సంసారాలు బాగుంటాయి. కెరీర్లు, అడ్వాన్సులు, ఎక్కడో బీహార్లో ఒకళ్ళు పనిచేయడం, బెంగాల్లో ఒకళ్ళు పనిచేయడం, పిల్లలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేయడం, దీన్ని మలయ పక్షాల్లో మహాతద్దినం అంటారు. దేనికి ఆ సంసారం? నువ్వు బెంగళూరులో ఉంటావా? మీ ఆవిడ హైదరాబాదులో ఉంటుందా? మీ పిల్లలు చెన్నై పబ్లిక్ స్కూల్లో చదువుతారు. ఇక సంసారమేనా అది? ఓసారి ఈయన ఎడతాడు, ఓసారి ఆవిడ ఎడతాడు. ఈయన వెళ్ళినప్పుడు ఆవిడ ఎడదు, ఇద్దరికి పడదు. ఏంటిది? మనం ఉన్న చోట వాళ్ళు ఉండొద్దా? అంత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తప్పితే ఇక్కడ స్కూల్స్ లేవా? నెల్లూరు అంతా గొడ్డుపోయిందా? మన పిల్లలు మన దగ్గర చదువుకోవద్దండి, అంత గొడ్డుపోయిందా ప్రపంచం? పిల్లలు ఉండాలి. పిల్లలు బడి నుంచి ఇంటికి వస్తున్నాడు అంటే వాడి చేతిలో సంచి తల్లి తండ్రి తీసుకోవాలి. ఇద్దరికి పార్వతీ పరమేశ్వరుల మధ్యలో వినాయకుడిని కూర్చోబెట్టినట్టు వాడిని కూర్చోబెట్టాలి. ఇద్దరు బడిలో ఏం జరిగిందని అడగాలి. వాడు పార్లమెంటు విశేషాలు చెప్పినట్టు చెప్తాడు, నోరు మూసుకుని వినాలి. సోది మాటలు చెప్పొద్దు. వాడికి అదే పెద్ద రాజ్యాంగం, వాడు బతుకు అదే పెద్ద సీన్. బడిలో జరిగినవి చెప్తాడు. మా బడిలో ఇవాళ ఒక అబ్బాయే నిక్కర సరిగ్గా వేసుకోవాలా అంటే అవునా అని వినాలి. ఈ అదవ కబులు చెప్పొద్దు అనొద్దు. వాడికి అంతకంటే భాగవతం చెప్తాడు. వాడు ఏం చెప్తాడండి? వినాలి. వింటే వాడు ఏమనుకుంటాడు? నేను ఏం చెప్పినా మా అమ్మ వింది, మా నాన్న విన్నారు, కాబట్టి నేను వాళ్ళు చెప్పినట్టు వినాలి అనుకుంటాడమ్మా ఖచ్చితంగా. ఇది సంస్కారం. వాళ్ళు చెప్పే చిన్న చిన్న మాటలు, చిలిపి మాటలన్నీ మనం శ్రద్ధగా 2 చెవులు రెక్కించి 2 కళ్ళు ఇలా విప్పార్చి వింటే వాళ్ళు కూడా మన మాట వింటారు. పిల్లలు మనం చెప్పినట్టు చెయ్యరండి, మనం చేసినట్టు చేస్తారు. గమనించండి, మనం చేసినట్టు చేస్తారు వాళ్ళు. పిల్లలకి దైవభక్తి కలగాలంటే మనం 5ంటికి లేవాలి. తండ్రి తల్లి అక్కడ ముందు స్నానం చేసి అక్కడ కూర్చోవాలి. దేవుడి దగ్గర ఆవిడ దీపం పెట్టాలి. ఈయన 2 శ్లోకాలు పాడాలి. ఏమీ లేకుండా 8ంటికి ఇద్దరు లేచి చుట్టకాల్చుకుంటూ కూర్చుంటే వాళ్ళు ఎలా ఉంటారండి ఎక్కడ? పైగా మేము బిజీ ఏంటి గాడిద గుడ్డు బిజీ. దేవుడి దగ్గర దీపం పెట్టలేనంత బిజీ అథవా బతుకది. దేవుడి దగ్గర దీపం పెట్టలేవు, ఆ మాత్రం కూడా లేదా? అంత బిజీయా? ఈ మార్పులు అలా వస్తాయి. అంతేకాదమ్మా, ఆలోచించాలి. రాలిపోవక ముందే సొలిపోకుండగా మిగల మృగ్గిన పండ్ల మేలుగనుడు. వృద్ధులు మన ఇంట్లో ఉన్నారు, అత్తమావలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎలాగూ రాలిపోతారు. రేపో ఎల్లుండో వెళ్ళిపోతారు. రాలిపోయే ముందు పండు సోలిపోతే ఎవడో కొనడండి. మచ్చర పడితే, మాగులు పడితే ఎవడో కొనడు కదండి. అందుకని వృద్ధులైన వాళ్ళు ఎప్పుడప్పుడు వెళ్ళిపోతారు, కానీ అంతవరకు వాళ్ళు క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. వాళ్ళని చూడాలి. అంతేకాదు సంసారాలు నిలబడాలంటే ఆర్థిక ప్రణాళిక చాలా ముఖ్యం. మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు. దారి బానయ్యల దానమ్మూలటు నుంచి అవసరమ్మనకైనా ఆదుకొనడు. దారిని పోయే దానకి నువ్వు 10 లక్షలు ఇవ్వాల్సిన పని ఏం లేదు ఇక్కడ. కానీ అవసరమైన వాళ్ళకి, మన పైవాటా వాళ్ళకి, మన పక్కింటి వాళ్ళకి ఆపద వస్తే ఆదుకోవాలండి. దానం చేస్తున్నామంటే గుర్తుపెట్టుకోండి దయచేసి, అది వచ్చే జన్మకి పెట్టుబడి. అది శాస్త్రం చెప్పింది స్పష్టంగా. ఈ ఖర్చు పెట్టిందంతా ఈ జన్మకి అయిపోయింది. దానం చేస్తున్నామంటే వచ్చే జన్మకి పెట్టుబడి. వచ్చే జన్మకు కూడా మంచి జన్మ వచ్చేలా చేసుకుంటున్నాం మనం. అది పేదవాళ్ళకే ఇవ్వాలి. ఆ ధనవంతులకు కాదు, బంధువులకు కాదు, మిత్రులకు కాదు, మా బోటి పండితులకు కూడా కాదు. మేము పండితులు అందరం హాయిగా డబ్బున్న వాళ్ళం, ఏమీ మాకు అక్కర్లేదు. పేదవాళ్ళకి ఇవ్వండి, బడుగు బలహీన వర్గాల వారికి ఇవ్వండి. తద్వారా సమానత్వం, ఆర్థిక సమానత్వం ఏర్పడుతుంది. ధనవంతులు త్యాగం చేస్తే ఆర్థిక సమానత్వం ఏర్పడుతుంది. శ్రావణ మాసం సందర్భంగా చెప్పుకు
చెప్పుకోవలసిన మాట. నోములు చేసి వ్రతాలు చేసి చీర పెట్టాలంటే మీ పని మనిషికి పెట్టండి అమ్మా, మీ డ్రైవర్ భార్యకి పెట్టండి, మీ వాచ్మెన్ భార్యకి పెట్టండి, మీ ఆడపడుచులకు పెట్టడం మానేయండి, మీ బంధువులకి మిత్రులకి పెట్టడం మానేయండి, మీ కులం వాళ్ళకి పెట్టడం మానేయండి, బడుగు బలహీన వర్గాల వరకే పెట్టండి. వీలైతే ఇంకా సోదరభావం ఉంటే, మానవత్వం ఉంటే వారింటికి వెళ్ళండి, కారు వేసుకుని గుడిసెలోంచి వాళ్ళని పిలవండి, మొహాన్ని ఇంత బొట్టు పెట్టి నువ్వు గౌరీదేవి నీకు చీర పెట్టడానికి వచ్చానని చెప్పండి అమ్మా. మతం మార్పిడి తక్షణం ఆగిపోతుంది, అనుమానం లేదు. ఆ గౌరవం కోరుకుంటున్నారు బలహీన వర్గాలు, ఆ గౌరవం కోరుకుంటున్నారు. మనం అది ఇవ్వలేకపోతున్నాం. ఎంతసేపు మన కులం మన బంధువులను ఏడుస్తాం. ఈ కులంలో ఉన్నవాళ్ళు బంధువులు నువ్వు 10,000 రూపాయలు చీర పెట్టినా సరే మూతి ముద్దాపురానికి తిప్పుతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఆ చీర ఇదివరకే ఉంది. అదే లేబర్ అయితే, పేదవాళ్ళు అయితే కళ్ళకద్దుకుంటారు. మా జమీందార్ మా ఇంటికి వచ్చింది, ఆవిడ లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చింది అని ఎంత కృతజ్ఞతతో ఉంటారండి. మానవత్వం లేకుండా ఆలోచిస్తే శ్రావణ మాసం ఎందుకు వచ్చింది? మన బంధువులను పోషించుకోవడానిక? బడుగు వర్గాలు బాగుపడాలి కదా, అవసరానికి ఆదుకో. అవన్నీ మనకు పెట్టుబడి అండి, ఎక్కడికి పోదు. వెంటనే ఫలితాన్ని ఇచ్చేవి 2 ఉన్నాయి. ఒకటి స్నానం, 2 దానం. మనకి శరీరము మనస్సు చిక్కగా ఉందనుకోండి, ఒకసారి స్నానం చేసేయండి, హాయిగా ఉంటుంది. వెంటనే బయటికి రాగానే, బాత్రూమ్ నుంచి బయటికి రాగానే హాయిగా ఉంటుంది, వెంటనే ఫలితం. దానం అంతే, వెంటనే ఫలితం వస్తుంది. ఇది పైగా ఇలాంటి సంసారం నడిపితే ఇది ఆత్మసాక్షాత్కార పదము. ఎందుకని 100 వేదాంత గ్రంథాలు చదివిన అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపురం చేస్తే ఇద్దరికి టీకా తాత్పర్యాలతో సహా అర్థమైపోతుంది మొత్తం. అందుకని గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. అది దెబ్బలు తిని సుఖాలు పడని ఏదవని ఆ అనుభవాలు ఉండాలి. అందుకని అంతిమంగా చెప్పేది ఒకటే మాట, ఒట్టిదైన ఏరుంగు ముఖాన్ని పట్టుకోను. ఇది మాయ, ఇది కల్పన. ఈ భార్య ఎక్కడదో, ఈ భర్త ఎక్కడివాడో, ఈ బంధాలేవి శాశ్వతం కాదు. శంకరాచార్య భజగోవింద శ్లోకాలు చెప్పినట్టే, కాతే కాంత కస్తే పుత్ర, ఈ భార్య ఎవరు, ఈ భర్త ఎవరు, ఈ శరీరం ఎక్కడిది, ఇదంతా పెద్ద మాయ. అది నిజమే, కానీ పట్టుకోవాలి. జారిపోయే వరకైనా పట్టుకోవాలి కదా. అటువంటి దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. ఇది ఆత్మసాక్షాత్కార పదము, ఒట్టిదని ఎరుంగుము కానీ పట్టుకొనుము. ఈ ప్రసంగం ద్వారా మనలో దాంపత్యాలు నిలబడడానికి, పిల్లలు సంతోషంగా ఉండడానికి, కుటుంబమే దేశానికి మూలం అనే దాన్ని మనం గ్రహించడానికి ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. అన్నీ కూడా గురువు గారు చెప్పినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మూఢనమ్మకాలు, సెంటిమెంటు ఇవన్నీ కూడా సమాజంలో చాలా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. ఇటువంటి ఇదిలో చాలామందితో షేర్ చేసుకున్నప్పుడు అది గురువు గారి నోట్లో నుంచి రావాలనే నా ఉద్దేశంతో మేము గౌరవంగా కుటుంబం అనే సబ్జెక్టు మీద ప్లస్ ఇటువంటి మూఢనమ్మకాలు, సెంటిమెంట్ల మీద ఇటువంటి మంచి ప్రవర్తన ఇచ్చినందుకు ఈ కార్యక్రమానికి ఈ కళ్యాణ మండపం పచ్చిపుల్ శ్రీరాములు గారు అతిపెద్ద స్పాన్సర్ కూడా సహకరించారు. వారికి అదే రోజు వాళ్ళకు ఒక పెద్ద ఫంక్షన్ వచ్చింది. వాస్తవంగా వాళ్ళకి అది ఎక్కువ లాభం వస్తుంది, కానీ మాకు అది వద్దు అని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ కళ్యాణ మండపాన్ని నామినల్గా ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శ్రీరాములు గారు. అట్లానే ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వర్చుసా లైఫ్ మరియు పిఎన్ఆర్, సూర్య జ్యువెలర్స్, శివకామేశ్వరి క్యాటరింగ్, ఫన్ పార్క్, శారదా క్రియేషన్స్ వీరందరూ కూడా సహకరించారు. సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చినందుకు గురువు గారికి, స్పాన్సర్లకి, లైన్ మెంబర్స్కి, పాస్ట్ ప్రెసిడెంట్కి, పిఎస్టీలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు తులాభార కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ కార్యక్రమంలో ఒక మంచి సేవ, బెడ్షీట్స్ పంచాలనే ఉద్దేశంతో ఈ తులాభారం పెట్టాం. ఈరోజు గురువు గారికి కూడా మా పిఎస్టీలు, స్పాన్సర్లు, పాస్ట్ ప్రెసిడెంట్లు వస్త్ర బహుకరణ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. తదుపరి కార్యక్రమం తులాభారం. అంత గొప్ప మహనీయుడి తులాభారం మనం చూడాలంటే పూర్వజన్మంలో మనం అదృష్టం చేసుకుని ఉండాలి. కాబట్టి కొంచెం ఓపికగా ఉండి ఆ తులాభారం కూడా చూస్తే బాగుంటుంది. ఇప్పుడే గురువుగారు మనందరికీ తెలియజేశారు. నేను డబ్బు మీ దగ్గర ఏం ఆశించలేదని, కానీ
మా యొక్క పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు ఆలోచించింది ఏంటంటే, ఈ యొక్క కార్యక్రమంలో గురువు గారి యొక్క బరువు ఎంత ఉంటుందో అంత దుప్పట్లని పేదలకు పంచాలనే ఉద్దేశంతో ఈరోజు తులాభార కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. నిజంగా పిఎస్టీస్ని మరొకసారి అభినందించాలి మీరందరూ. ఒకసారి ఈరోజు స్పాన్సర్స్ ఎవరు వచ్చున్నారో వాళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శారదా క్రియేషన్స్ అధినేతలు, అలానే శ్రీ సూర్య జ్యూస్ అధినేతలు, శ్రీ ఫన్ పార్క్ అధినేతలు వేదిక మీదకి రావచ్చు. అలానే ఇంత పెద్ద గొప్ప వేదిక మనకి ఇవ్వడానికి సహకరించిన పచ్చిపల్లి శ్రీరాములు దంపతులు మరియు వారి కుమారులు పచ్చిపులుసు కిషోర్ దంపతులు వేదిక. అలానే మేమున్నామంటూ భుజం తట్టి మమ్మల్ని ఇంత దాన పైకి తీసుకొచ్చిన వ్యక్తి వర్చుషా సంస్థ వారు, వారి యొక్క కుటుంబ సభ్యులు వేదిక మీదకి రావాల్సిగా కోరుచున్నాం. మనకు ఈ తులాభారం తర్వాత అద్భుతమైన రుచులు అందిస్తున్న వారు శివకామేశ్వరి క్యాటరింగ్ వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సింది. ఫన్ పార్క్ అధినేతలు లేదా వారి కుటుంబ సభ్యులు దయ ఉంచి వేదిక మీదకి రావాల్సిగా కోరుచున్నాం. మన పాస్ట్ ప్రెసిడెంట్లు, గవర్నర్లు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మిగిలిన వాళ్ళందరూ ఫోటో అవగానే దిగండి. పాస్ట్ ప్రెసిడెంట్లు, గవర్నర్లు వస్తారు. పాస్ట్ ప్రెసిడెంట్ వస్తున్నారా? బాబు బౌన్సర్లు ఇక్కడికి వస్తే స్టేజ్ని ఎక్కనీయకుండా ఉంటాం. ఇక్కడ దయవుంచి వేదిక ఫోటోస్ తీసుకున్నందుకు దిగేయండి ప్లీజ్. పాస్ పేషెంట్స్ వాళ్ళ దంపతులు అక్కడ ఎవరు ఉండి గైడ్ వేసేయండి. సుధీర్, ఎవరైతే పాస్ పేషెంట్ వాళ్ళు రమ్మని చెప్పు దంపతి సమేతంగా. రండి మహిళలు రండి, పాస్ పేషెంట్స్ దంపతులతో పైకి రండి. సుధీర్ గారు ఫోటోస్ తీసుకున్న వాళ్ళు కింద తీయండి దయవుంచి. మరలా చెప్పించుకోకుండా ఫోటోస్ అయిపోయిన వాళ్ళు దిగేయండి ప్లీజ్. అడ్డలు ఫోటో చెప్తాను. ఫోటోస్ తీసుకోండి. వచ్చేది వెనక వచ్చాను భాస్కర్ ఉండు ఉన్నాడు. పినాకిని పాస్పోర్ట్స్ అందరూ కూడా ఫోటో తీసుకొని దిగేయండి. వెళ్తే వెనకలు భాస్కర్ అదే కనిపించు అదే లొకేషన్ ఉన్నాను అజయ్.
ఒకే సార్ గ్రూపు. అమృత అక్కేది పినాకి ఉండు. అమృత అక్క అమృత అక్క రాండి. దీని మీద పనిచేసిన కమిటీ సభ్యులు కూడా స్టేజ్ ఒక డైలాగ్ కొట్టేస్తూ వచ్చారు ఫీలింగ్. కమిటీ సభ్యులు అవ్వగానే క్యాటరింగ్ సభ్యులు పైకి వెళ్ళండి. సార్ ఫోటోస్ తీసుకున్న వాళ్ళు దిగేయండి. వారు ఇచ్చేసిన ప్రతి ఒక్కరు సెకండ్ సెకండ్ అలానే శ్రీ సూర్య జ్యువెలర్స్ వారికి రేపు వార్షికోత్సవం మీరు ఏ కంపెనీ అయినా సరే కేవలం 10% మాత్రమే తగ్గుతూ ఉంటాయి.